హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు జపనీస్ బంకర్ల గురించి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయి, ఎలా మ్యాన్ పవర్ను ఎలా యూజ్ చేసుకున్నారు, ఎలా కట్టిండ్రు అనేసి ఒకసారి లోపలికి వెళ్తున్నా చూడండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది సైడ్ చిన్న రూము, దాంట్లో ఏం లేదు, ఒక చిన్న రూమ్, అది ఏమి ఉండదు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కరెంటు కొత్తగా బిగిస్తుండ్రు. ఇంతకుముందు అయితే కరెంటు ఏం లేదు, లైట్లు గీట్లు అలాంటివి ఏముండదు. ఇప్పుడు కొత్తగా మోడిఫికేషన్ చేసి దాన్ని కరెంటు యూజ్ చేస్తున్నారు, అందరికీ చూపించాలని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మారుస్తున్నారు. కానీ అంతకుముందు అయితే ఏముండేటివి కాదు అవి. ఇది 1942 నుంచి 45 వరకు యూజ్ చేసుకున్నారు జపనీస్ బంకర్స్. 45 తర్వాత మనకు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. చూసిండ్రా లోపల బల్లి ఉన్నది. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మళ్ళీ ఇంకో రూము. మొత్తం టోటల్ 3 స్టెప్పులు ఉన్నాయి, 3 రూములు ఉన్నాయి. అది వెంటిలేషన్ కోసము, పైనుంచి వెళ్తురు రావడానికి. అప్పట్లో లైట్లు అలాంటి గాలి వచ్చేదానికి ఏముండదు కదా, మొత్తము బయట నుంచి ప్యాక్ చేస్తారు. పైనుంచి ఇది వెంటిలేషన్ కోసము, గాలి రావడానికి, లోపల మనుషులకు ఆక్సిజన్ అందడానికి. ఇది ఇంకోటి. దీని తర్వాత ఇంకొకటి ఇలా నుంచి ఇక్కడి నుంచి వెళ్ళాలి. చూడండి, ఇది ఇంకొకటి రాస్తా. ఇది అనమాట, ఒక రూట్ నుంచి వచ్చి ఒక రూట్ నుంచి పోవడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి శత్రువులను 2 రూముల్లాగా డివైడ్ చేసుకున్నారు. ఇది బయటికి వెళ్ళేది ఎగ్జిట్. ఇది ఇంకో రూము లోపలికి. ఇది వెంటిలేషన్. అన్ని రూములకు వెంటిలేషన్ పెట్టిండ్రు. ఒక్కొక్క రూమ్కు 2 వెంటిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే గాలి రావడానికి బయట నుంచి. ఆ వెంటిలేషన్ మొత్తము క్లోజ్ చేస్తారు. పైనుంచి ఏమంటారు, ఆకులతో చెట్లతో కప్పేస్తారు, ఎవరికి అర్థం కాకుండా ఉండడానికి. లాస్ట్లో చూడండి, పైనుంచి చూపిస్తా బయట నుంచి ఎలా ఉంటుందో. ఇది ఒక వెంటిలేషను, వెలుతురు కోసం, అది వెలుతురు గాలి కోసం అంతే. కరెంటు సప్లై ఇప్పుడు ఇస్తున్నారు, ఇంతకుముందు లేదు అది. ఇప్పుడు కొత్తగా యూజ్ చేసుకోవడానికి చేస్తున్నారనమాట, టూరిస్టులకు చూపించడానికి. ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఇలాగా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదంతా దావా ఇలాంటి మోడిఫికేషన్ చేస్తూ ఉండరు. ఇంతకుముందు అయితే అదేం లేదు. ఇది ఫస్ట్ మనం లోపలికి పోయినది అలా అన్నట్టు. ఇది మధ్యలో దావా. ఇది ఒక చిన్న రూము, అంటే ఏమంటారు, సంట్రీ రౌండర్ లాగా. చూడండి, ఇప్పుడు ఈ పైన అంతా మట్టి అంతా కప్పేసి చెట్లు అంతా ఆకులతో కప్పేస్తారు, అసలు అర్థం కాకుండా ఉండేదానికి. బోర్డు ఒకసారి చదువుకోండి, మొత్తం దాని డీటెయిల్స్ ఉంటాయి. ఇది పైనుంచి వ్యూ. ఇల్లు ఇప్పుడు హైట్ కట్టిండ్రు, కానీ వెంటిలేషన్ ఇంతకుముందు అయితే భూమి లెవెల్లోనే ఉండేవి, పైన చెట్లు కప్పేసి ఉండేవి. మేము కొంచెం క్లీన్ చేసినాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.